గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈ రోజు హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూడబోతున్నాము. హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. సో హెల్మెట్ పెట్టడం వల్లే మెయిన్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్స్ తెలుసా, బట్ తప్పదు. హెయిర్ బొటాక్స్ కానీ బయటకు వస్తే ఎంత హడావిడి ఉంది తెలుసా. బయట ఈ పోలీస్ బెటాలియన్ ఇంకా చాలా మంది గ్రూప్గా ఉన్నారు. ఏంట్రా హడావిడి అంటే సీఎం పిఎం వస్తున్నారనమాట, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. సో ఇక్కడ చాలా హడావిడి ఉంటే అది కూడా క్యాప్చర్ చేసుకుంటా నేను సెంట్రల్లో ఎస్క్వేర్ సలూన్కి అయితే వచ్చాను. సో గైస్ ఇక్కడ లిటరలీ నాకు చాలా ఇష్టము సర్వీసెస్. ఏ సర్వీస్ తీసుకున్నా అది హెయిర్కి కానీ లేకపోతే స్కిన్కి కానీ చాలా మంచి క్వాలిటీతో సర్వీస్ అయితే ఇస్తారు. హాయ్ బోలనా. हाय आई एम जफर ये बुटॉक्स सर्विस स्टार्ट करने जा रहे हैं. यस, आप लोग रिव्यू देना, मैम को लाइक शेयर कमेंट भी करना. డెఫినెట్గా రివ్యూ నేను చెప్తా, వాళ్ళు చూస్తారు. ओके मैम. ఓకే ఓకే. యాక్చువల్గా 4 to 5 hours అయితే తీసుకుంటారు బొటాక్స్కి, కానీ నాకు ఎందుకో నెక్స్ట్ డే కూడా మళ్ళీ రమ్మన్నారు హెయిర్ వాష్కి. ఫస్ట్ అయితే వెళ్ళగానే మన హెయిర్ని వాష్ చేస్తారు. వాష్ చేసిన తర్వాత సమ్ క్రీమ్ అప్లై చేసి వెయిట్ చేస్తారు ఒక 5 to 10 minutes. प्यूरी ब्लैक मैक्स. ఓకే ओके. బొటాక్స్ అంటే నథింగ్ బట్ మన హెయిర్కి కొంచెం ప్రోటీన్ లాగా, మన బాడీకి ప్రోటీన్ లాగా హెయిర్కి ప్రోటీన్ లాగా అనమాట. కాకపోతే కొంచెం కెమికల్ ట్రీట్మెంట్ లాంటిది, బట్ డ్యామేజ్ ఏం అవ్వదు. ఇంకా డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది. చిన్న కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అనమాట, బట్ ఇట్ ఈస్ వర్తి. మన హెయిర్ షైనీగా నీట్గా కనిపించడానికి బొటాక్స్ బాగుంటుంది ట్రీట్మెంట్. అండ్ ఇక్కడ ఫిష్ పెడిక్యూర్ ఇంకొక 1 hour, అంటే ఆ క్రీమ్ మనకు అప్లై చేసిన తర్వాత 1 hour అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను అలా ఫోన్ చూస్తూ ఉంటే అక్కడ ఒక స్టాఫ్ వచ్చి ఫిష్ పెడిక్యూర్ తీసుకోవచ్చు కదా, 10 minutes రిలాక్స్ అవ్వచ్చు మీరు అనేసి అంటే ఇంకా నెక్స్ట్ ఫిష్ పెడిక్యూర్ కూడా చేయించుకున్నాను అనమాట. అండ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇంకొక 1 hour పాటు మన హెయిర్ని లైక్ ఐరన్ అయితే చేస్తారు, అట్లా స్ట్రైట్నింగ్ అయితే చేస్తారు. సో ఫైనల్గా ఇలా వస్తుంది. 1 hour క్రీమ్ అప్లై చేసి 1 hour ఐరన్ చేసిన తర్వాత హెయిర్ అయితే అలా అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ రమ్మన్నారు హెయిర్ వాష్కి, కాబట్టి నేను అక్కడే ఉండిపోయాను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినలేదు. సో బయటే ఫుడ్ కోర్ట్, దీని అడ్రస్ మీకు తెలుసు కదా, వైజాగ్ సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం పైన 4th floorలో ఫుడ్ కోర్ట్ పక్కనే ఎస్క్వేర్ ఫుడ్ కోర్ట్ ఉంటాయి. సో నేను ఇంకా సలూన్ నుంచి బయటికి రాగానే ఫుడ్ కోర్ట్లో ఇక్కడ ఫుడ్ తిన్నాను అనమాట. ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి ఎక్కడో తినేకంటే ఇక్కడ తినేసి ఇంటికి పోదామని చెప్పేసి నైట్ 8:30 అయిపోయింది తెలుసా. ఆఫ్టర్నూన్ లైక్ 2-3 o'clock వెళ్ళాను నేను. అంటే 5 to 6 hours ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ డే వాష్కి రమ్మన్నారు కదా అని చెప్పేసి ఇంకా వాష్కి స్టార్ట్ అయ్యే ముందు ఇంట్లో జున్ను పాలు ఉంటే జున్ను చేస్తున్నాను. ఫస్ట్ బెల్లం అలా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకే యాలకులు మిరియాలు అలా పౌడర్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో నాకు కమెంట్ చేయండి. మీరు ఎలా జున్ను ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేయండి. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇలాగా యాలకులు మిరియాలు అయితే ఫస్ట్ పౌడర్ చేసుకొని తర్వాత బెల్లాన్ని తురుముకుంటాను, ఎంత బెల్లం కావాలో. ఇప్పుడు నెక్స్ట్ జున్ను పాలను అయితే మెజర్ చేసుకుంటున్నాను ఎన్ని ఉన్నాయో. యాక్చువల్గా అది 1/2 liter బాటిలే, బట్ ఇలా ఇంకా కొంచెం ఎగ్జాక్ట్గా తెలియడం కోసం ఇలా గ్లాస్తో కొలుచుకున్నాను అనమాట. సో 1.5 glass వచ్చింది పాలు. సో ఇవి సెకండ్ డే పాలు కాబట్టి ఎంతైతే అంత 1.5 glass జున్ను పాలు అయితే నార్మల్ పాలు కూడా 1.5 glass వేసుకోవాలి. అదే ఫస్ట్ డే అంటే గేదె డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ డే తీసిన మిల్క్ అయితే కనుక 1:3 వేసుకోవాలి. 1 glass జున్ను పాలు ఉంటే 3 glasses నార్మల్ మిల్క్ వేసుకోవాలి. ఇది సెకండ్ డే పాలు కాబట్టి 1 glassకి 1 glass పాలే వేసుకోవాలి సెకండ్ డే జున్ను పాలు అయితే. సో 1.5 to 1.5 glasses పాలు వేసి తర్వాత అందులోకి తగినంత బెల్లం వేసుకోవాలి. నేనైతే 1.5 cup 1 cup బెల్లం 1/2 cup వచ్చి పంచదార మిక్స్ చేశాను అనమాట.
సో అలా మిక్స్ చేసి ఇంకా అందులో ఉంటుంది కదా డస్ట్ అదినా బెల్లంలో, సో అందుకనే ఒకసారి వడకట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే యాలకుల పొడి అండ్ మిరియాల పొడి కూడా వేసి మిక్స్ చేశాను. సో ఇప్పుడు 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో అయితే అలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకోవాలి. రెడీ అయిపోతుంది జున్ను. గైస్ జున్ను అయ్యిందో లేదో ఎలా చూడాలంటే అది సరిపోలేదని వేరే దాంట్లో షిఫ్ట్ చేశాను గైస్. సో మనం ఇది ఉంది కదా ఇలా గుచ్చి చూడాలి గైస్. ఏం అంటుకోవట్లేదు, రెడీ అయిపోయింది. ఇంకొకసారి రెడీ రెడీ 15 మినిట్స్లో రెడీ అయిపోయింది. జున్ను ఈజ్ రెడీ. ఫ్రెండ్స్ హెయిర్ వాష్కి అయితే వెళ్తున్నాం మనం. జున్ను నైట్కి వచ్చి చూద్దాం. ఓకే, మమ్మీ ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఓకే, సో హెయిర్ వాష్కి వెళ్తుంటే ఈరోజు మరీ హడావిడి ఉంది, ఎందుకంటే ఈరోజే వచ్చారు కాబట్టి. ఎవరు వచ్చారు? సీఎం పిఎం మోడీ గారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ఏయూ గ్రౌండ్స్లో ఉన్నారు కాబట్టి హడావిడి అంతా బయట చేస్తున్నారు ఏయూ బయట. సో ఇంకా పావని తీసుకొని వెళ్ళాను ఈరోజు హెయిర్ వాష్కి, ఎందుకంటే ముందు రోజు ఒక్కదాన్నే వెళ్ళానా, చాలా బోర్ కొట్టేసింది నాకు. 5 to 6 hours అయితే ఇంక ఇలా కాదని చెప్పి పావని తీసుకొని వెళ్తే చూసారా ఎంతమంది మీటింగ్కి వచ్చారో. ఏయూ గ్రౌండ్స్లో మీటింగ్ జరిగింది. సో ఇది ఏయూ బయట అన్నమాట. లిటరలీ హెయిర్ వాష్ తర్వాత హెయిర్ ఎంత బాగుందో తెలుసా గైస్. నేను సజెస్ట్ చేస్తాను బొటాక్స్ ట్రీట్మెంట్. అదేమీ డ్యామేజ్ చేసి హెయిర్ పాడు చేసేది కాదు. బొటాక్స్ లైక్ చెప్పాను కదా ప్రోటీన్, ఇంకా హెల్తీగా చేస్తుంది హెయిర్ని, చాలా బాగుంటుంది. నేను లైక్ 2 years నుంచి ఇది 3rd time అనమాట. మనకి 6 months లాంగ్ లాస్టింగ్ ఉంటుంది బొటాక్స్ అనేది. మనం ఎవ్రీ మంత్ స్పా చేయించి మంచి ప్రొడక్ట్స్ షాంపూ కండిషనర్ హెయిర్ సిరమ్స్ యూస్ చేస్తే కనుక ఇంకా లాంగ్ లాస్టింగ్ వస్తుందన్నమాట. సో ఏదన్నా డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్. సో సంక్రాంతి కదా, ఇక్కడ మాల్లో ఇలాగ సంక్రాంతి థీమ్తో సెట్ వేశారు, అదే చూస్తున్నాను. అండ్ ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐరనింగ్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ చేశారు. తర్వాత వచ్చి డ్రై చేస్తున్నారు హెయిర్ని. అండ్ ద ఫైనల్ లుక్ ఈజ్ హియర్ గైస్. మీరే కామెంట్ చేయండి ఎలా ఉంది, ఎలా వచ్చింది హెయిర్ అన్నది. ఎంత షైనీ ఉందో అసలు. నేను ఇలా పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా గైస్. మన ఫేస్ లుక్ కూడా టోటల్గా చేంజ్ అయిపోతుంది, మంచి లుక్ వస్తుంది హెయిర్ అది, ఫేస్ అదినా. సో దీని కాస్ట్ డీటెయిల్స్ మీరు నన్ను అడిగితే కనుక డిపెండ్స్ ఆన్ లెంత్ అనమాట. ఇప్పుడు మీ లెంత్ని బట్టి మీ కాస్ట్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా బొటాక్స్ చేయించుకున్నప్పుడు ఇలానే ఆన్సర్ చేస్తే అసలు మీకెంత అయిందో చెప్పాలి కదా, లెంత్ని బట్టి ఓకే అన్నారు. నేనైతే 8,000 పే చేశాను బొటాక్స్ ట్రీట్మెంట్కి. సో హీఈస్ ద మేనేజర్ లోకేష్ గారు, అక్కడ మనకి SS స్క్వేర్లో మేనేజర్ అనమాట. సో మీరు ఆయన అప్రోచ్ అయితే కనుక ఆయన డీటెయిల్స్ అన్నీ చెప్తారు మీకు ఒకవేళ సలూన్కి వెళ్తే. సో అండ్ ఆఫ్టర్ హెయిర్ బొటాక్స్ ఆకలేసింది. ఏంటి రోజు బయటే దెబ్బ తింటావా అనొద్దు మీరు. అలా అంతే, బయట ఉండేటప్పుడు తప్పదు, ఇంకా ఫ్రెండ్తో ఉంటే అస్సలు తప్పదు బయట తినడం, బిర్యానీ తినటం. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ మాకు. సో ఫుల్గా తిన్న తర్వాత నెక్స్ట్ సీఎం వస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్తే హడావిడి.
పవన్ కళ్యాణ్ గారు ఏంటి పొలిటీషియన్ అయినా కూడా ఆయన సినిమాల్లో ఇచ్చిన ఇంపాక్ట్ ఇంత అంతా కాదు, ఇంకా పవర్ స్టార్ అనే పిలుస్తున్నారు. అంత ట్రెండ్ సెట్ చేశారు ఆయన. అదండి, ఇంక ఇంటికి వచ్చి జున్ను సంగతి చూశాను. అంటే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి సాఫ్ట్గా కనిపించట్లేదు. జున్ను టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్.